హాయ్ ఎవ్రీవన్, ఈరోజు ఫైనల్ అకౌంట్ విత్ అడ్జస్ట్మెంట్స్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాము. ప్రీవియస్ వీడియోలో ఫైనల్ అకౌంట్ విత్ అడ్జస్ట్మెంట్స్ కొన్ని అడ్జస్ట్మెంట్స్ డిస్కస్ చేసాము. ఈరోజు మరికొన్ని అడ్జస్ట్మెంట్స్ క్లియర్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఒకసారి మనం ప్రాబ్లం చూద్దాము. Given below is the trial balance of Mr. Ravi on 31st March 2009. క్యాపిటల్ డ్రాయింగ్స్ అదేవిధంగా మనకు ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. క్యాపిటల్ వచ్చేసి 42,500, డ్రాయింగ్స్ 7,100, ప్లాంట్ అండ్ మెషినరీ 9,000. ఈ విధంగా ట్రయల్ బ్యాలెన్స్లో మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అడ్జస్ట్మెంట్స్ వచ్చేసి మనకి 6 అడ్జస్ట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ అడ్జస్ట్మెంట్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేస్తూ మనము ఈ ఫైనల్ అకౌంట్ ప్రాబ్లము సాల్వ్ చేద్దాము. సో ఒకసారి మనము ఫైనల్ అకౌంట్ మనము ఈ ప్రాబ్లంలో ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చినటువంటిది మనం ట్రేడింగ్ అకౌంట్లో ఏ విధంగా పోస్ట్ చేయాలి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఏ విధంగా పోస్ట్ చేయాలి, మరియు బ్యాలెన్స్ షీట్లో ఏ విధంగా పోస్ట్ చేయాలి అని మనం డిస్కస్ చేద్దాము. సో ఈ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, మరి ఒకసారి చెప్తున్నాను. ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నామినల్ అకౌంట్ బేసెస్గా మనం ప్రిపేర్ చేయడం జరుగుతుంది. నామినల్ అకౌంట్ రూల్ ఏ విధంగా ఉంటుందంటే డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో ఈ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏదైతే ట్రేడర్కు జరుగుతాయో అవన్నీ కూడా ట్రేడింగ్ అకౌంట్లో చూపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా డైరెక్ట్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఏవైతే ట్రేడర్కు వస్తాయో అవన్నీ క్రెడిట్ వైపు చూపెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తామంటే అదే నామినల్ అకౌంట్ అప్లై చేస్తూ ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. నామినల్ అకౌంట్ రూల్లో అన్ని ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ లాసెస్, అదేవిధంగా ఇండైరెక్ట్ రెవెన్యూస్ అండ్ ఇండైరెక్ట్ గెయిన్స్ మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఎంట్రీ చేయడం జరుగుతుంది. సో యాజ్ పర్ నామినల్ అకౌంట్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఇందులో ప్రాఫిట్ అండ్ లాస్లో అన్ని ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ రెవెన్యూస్ చూపించడం జరుగుతుంది. అదేవిధంగా బ్యాలెన్స్ షీట్లో వచ్చేసి రియల్ అకౌంట్ బేసిస్గా మనము ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో రియల్ అకౌంట్ ఏంటంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఈ రూల్ అప్లై చేస్తూ మనం ఫైనల్ అకౌంట్లో బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ ట్రయల్ బ్యాలెన్స్లో క్యాపిటల్ మనకిచ్చాడు. ఈ క్యాపిటల్ వచ్చేసి ఈ బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ వైపు ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. డ్రాయింగ్స్ కూడా మనకి బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీస్ వైపు ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్లాంట్ అండ్ మెషినరీ బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ వైపు ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఎందుచేత అంటే ఇది కరెంట్ ఫిక్స్డ్ అసెట్స్. అదేవిధంగా స్టాక్ ఆన్ 1st April 2008 అని మనకి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ అని అంటే ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, ఇది ఓపెనింగ్ స్టాక్గా మనం గుర్తించాలి. సో ఓపెనింగ్ స్టాక్ అంటే ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ వైపు చూపించడం జరుగుతుంది. పర్చేజ్ అండ్ సేల్స్ ఇవ్వడం జరిగింది, ఇది ట్రేడింగ్ అకౌంట్లో చూపించడం జరుగుతుంది. పర్చేజ్ వచ్చేసి డెబిట్ వైపు రాయాల్సి ఉంటుంది, సేల్స్ వచ్చేసి క్రెడిట్ వైపు రాయాల్సి ఉంటుంది. పర్చేజ్ 1,03,620, సేల్స్ వచ్చేసి 1,19,060. రిటర్న్స్ మనకి డెబిట్ క్రెడిట్ ఇచ్చాడు. రిటర్న్స్ అని ఇలా ప్రాబ్లంలో మనకిస్తే రిటర్న్ అవుట్వర్డ్స్ అంటే పర్చేజ్ రిటర్న్ ఇన్వర్డ్స్ అని అంటే సేల్స్ రిటర్న్. ఇక్కడ రిటర్న్స్ అని ఇచ్చేసి క్రెడిట్ వైపు మనకు అమౌంట్ ఇస్తే అది పర్చేజ్ రిటర్న్గా మనం గుర్తించాల్సి ఉంటుంది. సో రిటర్న్స్ క్రెడిట్ వైపు ఉన్న అమౌంట్ పర్చేజ్ రిటర్న్గా గుర్తించాల్సి ఉంటుంది. అదేవిధంగా రిటర్న్స్ డెబిట్ వైపు సేల్స్ రిటర్న్గా మనము గుర్తించడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ రిటర్న్స్ వచ్చేసి రెండు వైపులా అంటే డెబిట్ క్రెడిట్ ట్రేడింగ్ అకౌంట్లో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో ట్రేడింగ్ అకౌంట్లో ఎంట్రీ చేస్తాము, ఇది కూడా ట్రేడింగ్ అకౌంట్లో ఎంట్రీ చేస్తాము. సో
జనరల్ ఎక్స్పెన్సెస్, ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది డెబిట్ వైపు, ఎందుకంటే ఇది జనరల్ ఎక్స్పెన్సెస్ అన్నది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. రెంట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపు ఎంట్రీ చేయాలి. రేట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ప్రాఫిట్ అండ్ లాస్లో డెబిట్ వైపు చూపించడం జరుగుతుంది. అప్రెంటిస్ ప్రీమియం అన్నది కూడా ఇండైరెక్ట్ రెవెన్యూ, ఇండైరెక్ట్ ఇన్కమ్, కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ వైపు రాయాల్సి ఉంటుంది. బ్యాంక్ అని సింపుల్గా ఇచ్చేసి క్రెడిట్ వైపు అమౌంట్ మనకు ఇస్తే మనము బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్గా గుర్తించాలి. సో బ్యాంక్ అని ఇచ్చేసి క్రెడిట్ వైపు మనకు అమౌంట్ ఇస్తే ఇది బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్గా మనం గుర్తించి బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీస్ వైపు ఎంట్రీ చేయాలి. బ్యాడ్ డెబ్ట్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపు ఎంటర్ చేయాలి, ఇది లాస్ కాబట్టి. నెక్స్ట్ డెటార్స్ అండ్ క్రెడిటార్స్ ఇవ్వడం జరిగింది. సో డెటార్స్ వచ్చేసి డెబిట్లో ఉంది కాబట్టి 42,000, క్రెడిట్లో ఉంది కాబట్టి 20,000. సో డెటార్స్ వచ్చి 42,000, క్రెడిటార్స్ వచ్చి 20,000. క్యాష్ ఇది బ్యాలెన్స్ షీట్లో ఎంట్రీ చేయడం జరుగుతుంది లయబిలిటీస్ మరియు అసెట్స్ వైపు. ఇది క్యాష్ వచ్చేసి బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ వైపు ఎంటర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్, ఇది ఓల్డ్ బ్యాడ్ డెబ్ట్స్, ఇది మనకు ప్రాబ్లంలో ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్ ఇచ్చారు కాబట్టి మనం ఇది ఓల్డ్గా మనము రాయాల్సి ఉంటుంది, ఓల్డ్ అని రాయాల్సి ఉంటుంది. ఇది వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఓల్డ్. న్యూ మనము డెటార్స్ పైన పర్సంటేజ్ చేస్తే వస్తే అది ఓల్డ్. న్యూ మైనస్ ఓల్డ్ చేసేసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపు వేస్తాము. మళ్ళీ అది డిడక్ట్ చేసి సన్రీ డేటార్ల నుంచి డిడక్ట్ చేసి బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ వైపు చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్స్ ఇచ్చాడు. డిప్రిసియేషన్ ప్లాంట్ అండ్ మెషినరీ బై 10%. మనం అడ్జస్ట్మెంట్స్ ఒకసారి చూడడం జరుగుతుంది. అడ్జస్ట్మెంట్స్ ఒకసారి చూడండి, ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ ఇచ్చాడు. అడ్జస్ట్మెంట్స్ డిప్రిసియేషన్ ఆన్ ప్లాంట్ అండ్ మెషినరీ బై 10%. మెషినరీ ఎంత ఇచ్చాడు? 9,500. 10% చేస్తే 950 మనకి వస్తుంది. ఈ 9,500 నుండి డిడక్ట్ చేస్తే 8,550 మనకి రావడం జరిగింది. సో ఇప్పుడు 950 మరియు 8,500 టూ ఎఫెక్ట్స్గా మనం చూపెట్టాలి. ఈ 950 వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపు 950 రాస్తాము. అదేవిధంగా ఈ 8,550 వచ్చేసి బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ వైపు రాయడం జరుగుతుంది, బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ వైపు. నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాము. Maintain the provision for bad debts as 5% on debtors. 5% debtors పైన చేయమని ఇచ్చాడు. సో డెటార్స్ 5%. మనకు డెటార్స్ ప్రాబ్లంలో ఎంత ఇచ్చాడో ఒకసారి చూడడం జరుగుతుంది. డెటార్స్ 42,000. సో డెటార్స్ 5% 42,000 పైన చేస్తే 5/100 చేస్తే మనకి ఎంత వస్తుందో ఒకసారి చూద్దాం. 42,000 into 5 divided by 100 చేస్తే 2,100 మైనస్ 42,000. సో 39,900 మనకు వచ్చింది. సో ఇక్కడ చూడండి, డేటార్స్ 42,000 ఇంటూ 5/100 చేస్తే 2,100 మనకు వచ్చింది. అదేవిధంగా ఈ 2,100 42,000 నుంచి డిడక్ట్ చేస్తే 39,900 వచ్చింది. టూ ఎఫెక్ట్స్గా మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూపించాలి, అదేవిధంగా బ్యాలెన్స్ షీట్లో చూపించాలి. అది ఒకసారి చూద్దాం. 2,900 వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపు ఎంట్రీ చేయాలి. అదేవిధంగా 39,900 వచ్చి బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ వైపు చూపించడం జరుగుతుంది. సో ఈ విధంగా టూ ఎంట్రీస్, టూ ఎఫెక్ట్స్ మనం చూపించాలి. సో మనకి ఇప్పుడు క్లియర్గా మనకి అర్థమైంది టూ ఎఫెక్ట్స్ ఏ విధంగా అడ్జస్ట్మెంట్లో చూపెట్టాలి అన్నది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ చూద్దాము. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ థర్డ్ వన్, రెంట్ అవుట్ స్టాండింగ్ ఈజ్ 400. అవుట్ స్టాండింగ్ అని అంటే నేను క్లియర్గా ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసాము. అవుట్ స్టాండింగ్ అంటే రావాల్సినటువంటిది, సో అది మనము యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఒకసారి చూడండి, రెంట్ అవుట్ స్టాండింగ్. యాక్చువల్గా రెంట్ మనకి ఎంత ఇచ్చాడు? రెంట్ వచ్చేసి
1200 ఇవ్వడం జరిగింది. 1200 రెంట్ 1200. సో ఈ రెంట్ 1200, అవుట్ స్టాండింగ్ 400, 12 ప్లస్ 400 1600. సో 2FX ఏ విధంగా చూపెట్టాలంటే ఈ 400 వచ్చేసి బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీస్ వైపు చూపించడం జరుగుతుంది. ఈ 400 సో ఇది అవుట్ స్టాండింగ్ రెంట్ అని మనము బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీస్ వైపు చూపించాలి. నెక్స్ట్ 1600 వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపు చూపించడం జరుగుతుంది. సో 2FX మనము ఎంట్రీ చేసాము. నెక్స్ట్ వచ్చేసి రేట్ ఆఫ్ ₹800 ఆర్ పేడ్ ఇన్ అడ్వాన్స్. సో రేట్ ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ? రేట్ వచ్చేసి 2000. సో రేట్ ఎక్కడ ఉంది? ఇక్కడ రేట్ వచ్చేసి మనకి 2000. రేట్ 2000. అవుట్ స్టాండింగ్ అడ్వాన్స్ ఎంత ఇచ్చాడు? 800. సో అడ్వాన్స్ అని అంటే మనము డిడక్ట్ చేయాలి. ముందుగానే చెల్లింపు జరిగింది. సో ముందుగానే చెల్లింపు జరిగింది అని అంటే 2000 ఇవ్వాల్సి ఉంది. సో 2000 నుండి 800 ముందుగానే ఇచ్చాడు. సో అప్పుడు 2000 నుండి 800 మనము మైనస్ చేయాలి, అడ్వాన్స్కి ఇచ్చాడు కాబట్టి. సో 2000 నుండి 800 మైనస్ చేస్తే 1200 వస్తుంది. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపు 1200 ఎంట్రీ చేయాలి. అదేవిధంగా 800 వచ్చేసి బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ వైపు ఎంట్రీ చేయాలి. సో ప్రీపెయిడ్ అన్నది మనము అసెట్స్ వైపులో చూపెడతాము. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ అన్నది లయబిలిటీస్ వైపులో చూపెడతామని ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. అవుట్ స్టాండింగ్ వచ్చేసి లయబిలిటీస్, ప్రీపెయిడ్ అడ్వాన్స్ అన్నది అసెట్స్. ఒకసారి మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోదాం, నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ apprentice premium received in advance is 200. సో అడ్వాన్స్ అప్రెంటిస్ ప్రీమియం తీసుకున్నాడు. ఒకసారి యాక్చువల్గా అప్రెంటిస్ ప్రీమియం ఎంత ఉంది ఇక్కడ? అప్రెంటిస్ ప్రీమియం వచ్చేసి క్రెడిట్ వైపు ఉంది. సో 800 ఇచ్చాడు. సో 800 అడ్వాన్స్గానే తీసుకున్నాడు 200 కాబట్టి ఇది మనము మైనస్ చేయాల్సి ఉంటుంది. సో 800 మైనస్ 200 600. సో ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ వైపు, ఎందుకనంటే ఇది గెయిన్స్ కాబట్టి, ఇది రెవెన్యూ గెయిన్ కాబట్టి ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ వైపు చూపెట్టాలి. అదేవిధంగా బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీస్ వైపు చూపించడం జరుగుతుంది. సో ఇది గెయిన్స్ ప్రాఫిట్ కాబట్టి మనం క్రెడిట్ వైపు చూపించాము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో. బ్యాలెన్స్ షీట్లో వచ్చేసి లయబిలిటీస్ వైపు చూపించాలి. సో ఇది నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్ మనకి ప్రాబ్లంలో ఇచ్చాడు. స్టాక్ ఆన్ హ్యాండ్ అండ్ దట్ ఈస్ 17,000. సో 17,000 వచ్చేసి క్లోజింగ్ స్టాకు మనము ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ వైపు ఎంట్రీ చేయాలి. అదేవిధంగా బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ వైపు ఎంట్రీ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా అడ్జస్ట్మెంట్స్ అన్నీ కూడా మనం క్లియర్గా కంప్లీట్ చేసాము. ఒకసారి మళ్ళీ చూసుకోండి, అడ్జస్ట్మెంట్స్ ఈ విధంగా మనము చేసాము, ఈ అడ్జస్ట్మెంట్స్ అన్నీ కూడా. సో నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి ప్రాబ్లం చూద్దాము. సో ఈ విధంగా మనకి ట్రయల్ బ్యాలెన్స్ ఈ విధంగా మనకి ఉంటుంది. ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చినటువంటి ట్రయల్ బ్యాలెన్స్కి ట్రేడింగ్ అకౌంట్ మనము ఈ విధంగా ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఒకసారి చూడండి ఇది. So sixth problem, trading and profit and loss account of Mr. Ravi as on 30 March 2009. So left hand side debit, right hand side credit, particulars amount. First to opening stock 14,600. Next to purchase 1,03,620. Next to purchase returns. నేను ఇందాక చెప్పాను పర్చేజ్ రిటర్న్ అంటే క్రెడిట్ వైపు ఉన్నటువంటి అమౌంట్. సో దట్ ఈస్ 2,910. సో 910. సో ఈ రెండు కూడా మనం 1,03,620 నుండి 2,910 మైనస్ చేస్తే 1,0710 మనకి రావడం జరిగింది. సో ఇక్కడ ఎంట్రీ చేసాము. అదేవిధంగా బై సేల్స్ 1,19,060 మైనస్ బై సేల్స్ రిటర్న్ 2,100 మైనస్ చేస్తే 1,16,960 రావడం జరిగింది. సో క్లోజింగ్ స్టాక్ ఇందాక చెప్పాను, బై క్లోజింగ్ స్టాక్ 17,000. సో ఈ విధంగా మనము ఎంట్రీ చేయడం జరిగింది. ఒకసారి చూడండి ఈ యొక్క ట్రేడింగ్ అకౌంట్ ఫస్ట్ 1,00,000
16,960 ప్లస్ 17,000 చేస్తే మనకి 1,33,960 వచ్చింది. సో ఇటువైపు చూద్దాము. 14,600 ప్లస్ 1,710 చేస్తే 1,710 చేస్తే మనకి 1,15,310 వచ్చింది. మైనస్ 1,33,960 మైనస్ చేస్తే 18,650 టు గ్రాస్ ప్రాఫిట్ క్యారీ డౌన్. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డెబిట్ సైడ్ అమౌంట్ తక్కువగా ఉంది. ఆ అమౌంట్ మనం యాడ్ చేసాము. ఎంత యాడ్ చేసామంటే 18,650 యాడ్ చేస్తే మనం రాయాల్సింది టు గ్రాస్ ప్రాఫిట్ క్యారీ డౌన్. మరియు ఈ గ్రాస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం 1,33,960 ఈ డెబిట్ వైపు క్రెడిట్ వైపు రాసాము. యాడ్ చేసి 18,650 యాడ్ చేసి మనము ఈక్వల్ చేసాము డెబిట్ మరియు క్రెడిట్ వైపు. ఇప్పుడు అదేవిధంగా మనము నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఏవేవి వస్తాయి అన్నది మనము ఇందాక చెప్పుకున్నాము. మళ్ళీ ఒకసారి చూస్తాము. సో రెంట్ రాయాల్సి ఉంటుంది, రేటు రాయాల్సి ఉంటుంది, అప్రెంటిస్ ప్రీమియం రాయాల్సి ఉంటుంది, నెక్స్ట్ బ్యాడ్ డెబ్ట్స్ రాయాల్సి ఉంటుంది, ఈ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్ ఇది ఓల్డ్, ఇవన్నీ కూడా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో. సో టు జనరల్ ఎక్స్పెన్సెస్ 4,400, టు రెంట్ 1,200, అవుట్ స్టాండింగ్ రెంట్ ఎంత ఇచ్చాడు? అవుట్ స్టాండింగ్ రెంట్ 400 ప్లస్ చేస్తే 1,600. టు రేట్ 2,000, రేట్ ఇచ్చేసి టు రేట్ 2,000. అడ్వాన్స్ పెయిడ్ రేట్ ఇచ్చాడు 800. 2,000ల నుంచి 800 మైనస్ చేస్తే 1,200. టు డిప్రిసియేషన్ ఆన్ ప్లాంట్ అండ్ మెషినరీ 10%. 9,000 మనకు మెషినరీ ప్లాంట్ అండ్ మెషినరీ ఇచ్చాడు. 9% చేస్తే 950 మనకు ఇందాక మనము చేసాము. 950 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వేయాలని నేను ఇక్కడ చెప్పాను. 950. సో నెక్స్ట్ టు బ్యాడ్ డెబ్ట్స్ 1,720. నెక్స్ట్ టు ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్. సో ఇక్కడ మనకు వచ్చేసి మనం బ్యాడ్ డెబ్ట్స్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్ ఇక్కడ వచ్చేసి 1,050 మనం ఎంటర్ చేసాం. యాక్చువల్గా ఓల్డ్ ఎంత ఇచ్చాడు మనకి? ఈ ఓల్డ్ వచ్చేసి 1,050 ఇచ్చాడు. సో 1,050 మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వచ్చింది? సో మనకు 2,100. సో డిఫరెన్స్ ఏంటి? 2,100 మైనస్ 1,050 చేస్తే మనకి ఎంత వస్తుంది? 1,050 వస్తుంది. ఆ 1,050 మనం ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఓకే. సో ఇది ఓల్డ్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్ ఓల్డ్ మనకి ఇచ్చాడు. మనం డెటార్స్ పైన సన్రీ డెటార్స్ పైన 42,000కి 5% చేస్తే మనకి 2,100 వచ్చింది. 2,100 ఇది న్యూ, ఇది వచ్చేసి న్యూ. ఈ న్యూ మైనస్ ఇది ఓల్డ్ 1,050 చేస్తే మళ్ళీ 1,050 మనకు వచ్చింది. సో ఆ 1,050 మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపు ఎంట్రీ చేయాలి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, న్యూ మైనస్ ఓల్డ్ చేయాలి. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్ ఓల్డ్ ప్రాబ్లంలో ఇస్తే. నెక్స్ట్ బై సైడ్ వచ్చేసి బై అప్రెంటిస్ ప్రీమియం 800 మైనస్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ 200, 600 ఎంట్రీ చేయాలి. సో ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ మనం రఫ్ కాలంలో ఒకసారి చూడడం జరుగుతుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒకసారి అన్నీ క్యాల్కులేట్ చేయాలి, రైట్ హ్యాండ్ సైడ్ అన్నీ కూడా క్యాల్కులేట్ చేయాలి. డెబిట్ వైపు మనకి ఎక్కువగా కనబడుతుందా, క్రెడిట్ వైపు ఎక్కువగా కనబడుతుందా అన్నది చూడాలి. సో క్రెడిట్ వైపు ఎక్కువగా ఉంది కాబట్టి 18,650 ప్లస్ 600. సో రెండు యాడ్ చేస్తే మనకి 18,650 ప్లస్ 600. సో 19,250 మనకు వచ్చింది. 19,250 రెండు హైయెస్ట్గా ఉంది కాబట్టి రెండు వైపులా ఎంట్రీ చేయాలి. సో నెక్స్ట్ ఎంట్రీ చేసిన తర్వాత డెబిట్ సైడ్ ఒకసారి చూద్దాము ఎంత ఉంది. 4,400 ప్లస్ 1,600 ప్లస్ 1,200 ప్లస్ 950 ప్లస్ 1,720 ప్లస్ 10,050 చేస్తే 1,920 వచ్చింది. మైనస్ 19,250
8,330 to net profit carried down. 8,330 net profit carried down. To net profit carried down 8,330 అని రాసేసి టూ నెట్ ప్రాఫిట్స్ రాయాలి. ఇది మళ్ళీ ఈ నెట్ ప్రాఫిట్ బ్యాలెన్స్ షీట్లో క్యాపిటల్కి యాడ్ చేయాల్సి ఉంటుంది. ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ అకౌంట్. సో క్యాపిటల్ అకౌంట్కి యాడ్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. బ్యాలెన్స్ షీట్ ప్రొఫార్మా ఈ విధంగా మనకు ఉంటుంది. సో బ్యాలెన్స్ షీట్ ఆఫ్ మిస్టర్ రవి యాజ్ ఆన్ 30 March 2009. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లయబిలిటీస్, రైట్ హ్యాండ్ సైడ్ అసెట్స్. సో లయబిలిటీస్ అమౌంట్, అసెట్స్ అమౌంట్. సో క్యాపిటల్ మనకి ఇచ్చేసి క్యాపిటల్ 42,500. క్యాపిటల్ మనకి ఫస్టే ఇచ్చాడు, నేను చదివాను. క్యాపిటల్ 42,500. 42,500 నెట్ ప్రాఫిట్ 8,330 ప్లస్ చేస్తే 50,830 వస్తుంది. డ్రాయింగ్స్ మనకి ప్రాబ్లంలో డ్రాయింగ్ 7,100. డ్రాయింగ్ 7,100 డిడక్ట్ చేస్తే 43,730. క్రెడిటార్స్ మనకి ఆల్రెడీ మనం చూసాము. క్రెడిటార్స్ 20,000. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, సింపుల్గా బ్యాంక్ ఇచ్చాడు, ఇది బ్యాంకుని మనం ఓవర్ డ్రాఫ్ట్ అనుకోవాలి. క్రెడిట్ వైపు ఇస్తే 2,400. అవుట్ స్టాండింగ్ రెంట్ 400. అప్రెంటిస్ ప్రీమియం ఇది ఇన్కమ్ కాబట్టి, సో అంటే ఇది ఇన్కమ్ అండ్ గెయిన్స్లో ఉంది కాబట్టి 200 ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్యాష్ 480. ప్లాంట్ అండ్ మెషినరీ 10% మనం డిడక్ట్ చేస్తే 950 వస్తుంది. 9,500 నుంచి డిడక్ట్ చేస్తే 8,550. డెటార్స్ 42,000. 5% డిడక్ట్ చేస్తే 2,000 వస్తుంది. 2,000 మైనస్ చేస్తే 39,900. ప్రీపెయిడ్ రేట్స్ 800. క్లోజింగ్ స్టాక్ 17,000. సో ఇవన్నీ ఇప్పుడు యాడ్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఇప్పుడు మనం అసెట్స్ వైపు అంతా యాడ్ చేద్దాం. 480 ప్లస్ 8,550 ప్లస్ 39. 480 ప్లస్ 8 నెక్స్ట్ 39,000. 480 ప్లస్ 8,550 ప్లస్ 39,900 ప్లస్ 800 ప్లస్ 17,000. 66,730. సో 66,730 వచ్చింది అసెట్స్ వైపు. ఇప్పుడు లయబిలిటీస్ వైపు చూద్దాం. లయబిలిటీస్ వైపు 43,730 ప్లస్ 20,000 ప్లస్ 2,400 ప్లస్ 400 ప్లస్ 200. 66,730 రెండు ఈక్వల్గా ఉన్నాయి. 66,730 టాలీ అయిపోయింది. సో ఈ విధంగా మనము ఈరోజు మరికొన్ని అడ్జస్ట్మెంట్స్ తెలుసుకున్నాము. మరి వచ్చే వీడియోలో మరికొన్ని అడ్జస్ట్మెంట్స్ నేర్చుకున్నాము. జై హింద్, థ్యాంక్ యూ.